ఓకే. 12వ రాశి యాహ్! మీనరాశి వాళ్ళ యొక్క రాశి ఫలితం 2025లో ఎలా ఉండబోతుంది గురుగారు? 12వ రాశి వాళ్ళకి పర్టిక్యులర్‌గా ఇప్పుడు వీళ్ళకేంటంటే మీరు గమనించినట్లయితే వీళ్ళకి ఈ 18 అండ్ 19 మంత్స్ నుంచి ఓవర్ ఎక్స్‌పెండిచర్స్ అయ్యాయి చెప్పాలంటే. హ్మ్. విపరీతమైన ఖర్చులు ఇవన్నీ అవుతూ వచ్చాయి. ఎందుకంటే 12లో సంచరించాడు కదా! ఈ 12లో సంచరించిన ఓవర్ ఎక్స్‌పెండిచర్స్ ఎప్పటి వరకు ఉంటాయంటే నెక్స్ట్ అంటే 2025 మే 30 వరకు ఉంటాయి. ఓకే. మీనం వారికి ఖచ్చితంగా. దాని తర్వాత రాశిలోకొస్తాడు. రాశిలోకొచ్చినప్పుడు ఏంటంటే, వీళ్ళకి ఎక్స్‌పెండిచర్స్ అంత ఎక్కువ ఉండవు కానీ, ఒక రిజల్ట్ కోసం మనం చేసే ప్రయత్నం విషయంలో స్లో అవుతుంటుంది. హ్మ్. రాశిలో శనిసించారని బద్ధకం పెరగడం, స్లో అవ్వడం, సరే చేద్దాంలే అని వీళ్ళకి వీళ్ళే పెండింగ్ పెట్టుకోవడం, ఇవి హ్మ్. ఎక్కువ పెరుగుతుంటాయి. ఇది కొంచెం వీళ్ళు దీని నుంచి బయటపడాలి ఒకటి. ఓకే. అలాగే మే తర్వాత వివాహం కోసం ప్రయత్నం చేసేవారు మే తర్వాత చేయాలి మీనం వారు. ఇందాక మనం ఒక కుంభం విషయంలో మేకి ముందు చేసుకోవాలని చెప్పాం చేసుకోవాలి కదా! అన్నారు. వీళ్ళు మే వరకు వివాహం జోలికి వెళ్ళకూడదు వీళ్ళు. ఓకే. మే 30 తర్వాతే వివాహం జోలికి వెళ్ళాలి. అది పర్టిక్యులర్‌గా ఈ రాశి వాళ్ళకి చూపిస్తుంది. ఓకే గురుగారు. ఓకే. అదొకటి. ఎందుకంటే ఇప్పుడు చేసుకుంటే కూడా ఏమవుతుందంటే మే లోపల ఏదో ఒక డిస్టర్బెన్సు, స్ట్రెస్సు ఇస్తుంది. అయితే ఇంకొక విషయం అంటే చాలా మందికి తెలియని విషయం అంటే ఎల్‌నాట్స్‌లో పెళ్లిళ్ళు అవ్వదనుకుంటారు. కాదు పెళ్లిళ్ళు అవుతాయి. సంతానం గాని, పెళ్లిళ్ళు అవ్వడం గాని, జాబులు రావడం గాని ఇవన్నీ ఎల్‌నాట్స్‌లోనే అవుతాయి. ఓకే. ఎందుకంటే మీకు ఖాళీగా కూర్చుంటే స్ట్రెస్ ఉండదు. హ్మ్. ఏదైనా జాబ్‌లో ఉంటేనో, వివాహం చేసుకుంటేనే కదా స్ట్రెస్. ఏమి లేకపోతే ఏం స్ట్రెస్ ఉంటది చెప్పండి? అవును. అంతే కదా! కాబట్టి ఖచ్చితంగా అవుతూ ఉంటుందనమాట. ఇక్కడ వివాహ ఓకే. సంబంధించిన విషయాలు మే తర్వాత చేసుకోవచ్చు. ఓకే. అండ్ జూపిటర్ మారుతున్నాడు ఇక్కడ వీళ్ళకి. ఎప్పుడు మే 15 నుంచి. హ్మ్. సో, ఆఫ్టర్ మే 15థ్ తర్వాత ఏదైనా ప్రాపర్టీ హ్మ్. కొనుగోలు చేయడానికి ఓకే. అలాగే ఏదైనా కొత్తగా విద్యలు నేర్చుకోవడానికి, ఏదైనా హ్మ్. కొత్త ఇప్పుడు కోర్సెస్ ఆల్రెడీ డిగ్రీ కంప్లీట్ అయిపోయింది. లేదా బీటెక్ కంప్లీట్ అయిపోయింది. ఇంకేదైనా కొత్త కోర్స్ చేద్దాం అనుకుంటున్నారు. ఇప్పుడు రీసెంట్‌గా ఏఐ డెవలప్ అవుతుంది. ఆన్‌లో ఏదైనా కోర్సెస్ చేద్దాం అనుకుంటున్నారు. మే 15థ్ తర్వాత చాలా బావుంటుంది. ఓకే. ప్రాపర్టీస్ కొనుక్కోవడానికి, విద్యలు నేర్చుకోవడానికి, మదర్ విషయంలోని అన్ని విషయాలు మే 15థ్ నుంచి చాలా బావుంటదని చెప్పుకోవచ్చు. ఓకే. అండ్ సాటర్న్ గురించి మాట్లాడుకున్నాం. రాహు కేతువు గురించి మాట్లాడుకున్నాము. హ్మ్. అయితే మీన లగ్నం వారికేంటంటే సర్వసాధారణంగా వీళ్ళకి ఫాదర్‌తో ఒక కర్మ ముడిపడి ఉంటుంది. వీళ్ళకి పూర్వజన్మ కర్మ. మీరు ఎనీ మీన లగ్నం ఆర్ మీన రాశి చూసుకుంటే హ్మ్. ఫాదర్‌తో ఏదో వాళ్ళకి ఒక మనం బాండ్ వాళ్ళ ఉంటుంది. కోసం బాండింగ్ వాళ్ళ కోసం పుట్టామా, ఫాదర్ నా కోసమే పుట్టాడు అన్నట్టుగా ఉంటుంది మీనం వారికి హ్మ్. చూసుకున్నట్లయితే. బికాస్ ఆఫ్ ఎందుకంటే వాళ్ళ పూర్వజన్మ కర్మ సన్ చుట్టూ తిరుగుతూ ఉంటుంది ఎప్పుడు. సన్ అంటే ఈస్ ఓకే. ఫాదర్. హ్మ్. సో, అందుకని పర్టిక్యులర్‌గా వీళ్ళు పూర్వజన్మ కర్మంతా సన్‌తో రిలేటెడ్ అయి ఉంటుంది కాబట్టి, ఫాదర్‌తో రిలేటెడ్ అయి ఉంటుంది కాబట్టి, వీళ్ళు ఎక్కువగా సూర్య, చంద్ర ఆరాధన ఎక్కువగా చేస్తూ ఉండాలి. అంటే సూర్య, హుహు. చంద్ర గ్రహాల దగ్గర దీపారాధన చేసుకుంటూ ఉంటే, వీళ్ళు తీర్చుకోవాల్సిన కర్మ తీర్చుకోగలుగుతారు. వాళ్ళ నుంచి వచ్చేటువంటిది ఏదైనా కొంతమందికి ఏమవుతుందంటే, సింహరాశిలో పాపగ్రహాలు ఉన్నాయనుకోండి, హ్మ్. ఫాదర్‌తో వేరే రకమైన ఎఫెక్ట్ ఉంటుంది. అంటే ఫాదర్ బాధ్యత లేకపోవడం, వీళ్ళు ఫాదర్ బాధ్యత చూసుకోవడం ఇవన్నీ ఉంటుంటాయన్నమాట. సో, అది. ఓకే గురుగారు. మరి 2025లో మీనరాశి వాళ్ళు పాటించాల్సిన రెమెడీస్ ఏంటండి? సర్వసాధారణంగా ఎవరైనా సరే ఎప్పుడైనా రెమెడీ పాటించే విధానంలో పంచమ స్థానాన్ని చూసుకుంటాం. ఓకే. అంటే పంచమంలో ఏ గ్రహం ఉంది, పంచమాధిపతి ఎవరు, తన అధిష్టాన దేవత ఎవరు అని. కూడా చంద్రుడు అవుతాడు వీళ్ళకి సర్వసాధారణంగా. అందుకని రాజరాజేశ్వరి అమ్మవారి ఆరాధన ఏదైనా. ఓకే. తర్వాత అన్నపూర్ణాష్టకం చదువుకోవడము. హ్మ్. చంద్రగ్రహం, రవిగ్రహాల దగ్గర దీపారాధన చేయడము. ఇవి గనక చేసుకుంటే ఖచ్చితంగా బావుంటుంది. ఓకే గురుగారు. థాంక్ యూ సో మచ్ అండి. శ్రీమాత్రే నమః.